హే జై శ్రీరామ్ సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంది అని అంటే ఒక ఇన్ఫర్మేషన్ వీడియోనైతే ఇది. ఏం ఇన్ఫర్మేషన్ అని అంటే కొత్తగా మనకి ఒక స్కామ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆ స్కామ్ ఎట్లా అంటే డ్రగ్స్ స్కామ్. మనకి అన్నోన్ నంబర్స్ నుంచి కాల్స్ వస్తాయి. కాల్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇగో మీ అమ్మాయి మీ అబ్బాయి ఇట్లా డ్రగ్స్ కేసులో దొరికిరు, మీ అబ్బాయి డ్రగ్స్ కేసులో దొరికిండు, మీ అమ్మాయి వచ్చేసి సంథింగ్ ఈ కేసులో దొరికింది అని చెప్పేసి అని వాళ్ళు అన్నోన్ నంబర్స్ నుంచి అయితే కాల్స్ అనేది వాళ్ళు మనకు చేస్తారు. కాల్స్ చేసిన తర్వాత ఏందనంటే, మీరు ఒకసారి వీడియో కాల్ అయితే చేయండి, మీ అమ్మాయిని మీ అబ్బాయిని చూపిస్తా అని చెప్పేసి అయితే వాళ్ళైతే అంటారు. మనం ఎప్పుడైతే వాళ్ళు వీడియో కాల్ చేసినప్పుడు మనం కాల్ లిఫ్ట్ అయితే చేస్తామో వాళ్ళు ఏదైతే మనం మాట్లాడతాం కదా, మాట్లాడింది మొత్తం వాళ్ళు స్క్రీన్ రికార్డింగ్ అనేది చేసుకుంటారు. ఇగో డ్రగ్స్ ప్యాకెట్స్ అది ఇది అని చెప్పేసి అని చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే మనకి చూపిస్తారు. చూపించిన తర్వాత మనం ఏమనుకుంటాం, అరే సంథింగ్ ఏమైనా నిజంగానే అయింది కావచ్చు అని చెప్పేసి అయితే మనమైతే భయపడతాం. వాళ్ళు ఏం చేస్తారంటే మనతో మాట్లాడి మాట్లాడి మన స్క్రీన్ రికార్డింగ్ అనేది ఒక తీసుకుంటారు. తీసుకున్న తర్వాత లైక్ ఒక 2 minutes మాట్లాడి ఏదో ఒకటి చేసేసి మళ్ళీ కాల్ అయితే వాళ్ళు కట్ చేసేస్తారు. కట్ చేసిన తర్వాత మనం ఏదైతే మాట్లాడింది రికార్డింగ్ ఉంటుందో ఆ రికార్డింగ్ మొత్తం వచ్చేసి వాళ్ళు అంత గలీజ్ గలీజ్ వీడియోలు అయితే తయారు చేస్తారు. చేసి మళ్ళీ రిటర్న్ మనకి వాళ్ళు వాట్సాప్ అనేది చేస్తున్నారు. చేసిన తర్వాత మనం ఏంటంటే భయపడతాం, అరే సంథింగ్ ఇట్లా అయింది ఏంది ఏం కథ అని చెప్పేసి అని మనం భయపడతాము. ఇక చిన్న గుండె ఉన్నోళ్ళు అయితే కొంతమంది సూసైడ్లు అవే విధంగా అయితే చేసేసుకుంటారు. సో కాబట్టి ఎవరికైతే అన్నోన్ నంబర్ నుంచి కాల్స్ వస్తాయో లిఫ్ట్ అయితే చేయకండి. వాట్సాప్ కాల్ వస్తే అస్సలు మీరు లిఫ్ట్ అనేది చేయకండి. సో ఇదే ఇన్ఫర్మేషన్ వీడియోనంటే ఇదే. ఎందు గురించి అంటే ఇప్పటికే దగ్గర దగ్గర ఒక మా నిజామాబాద్లోనే 40 మంది అయితే ఆ కేసులను అయితే వాళ్ళు ఇరుక్కపోయారు. సో కాబట్టి ఇట్లా అన్నోన్ నెంబర్ నుంచి కాల్స్ వస్తే బీ సేఫ్. ఇక అందు గురించి అనే ఇన్ఫర్మేషన్ ఒక వీడియోని అయితే మీకు ఇచ్చేస్తున్నా. మీరు లైక్ కొట్టకున్న ప్రాబ్లం అయితే లేదు, కానీ ఈ వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఎందుకంటే ఎవరైతే కొంతమంది వాళ్ళనేది ఇటువంటి దాంట్లో ఇరుక్కపోతే పాపం వాళ్ళు బయటకైతే వెళ్ళలేరు, సంథింగ్ ఏదైనా ఒకటి చేసేసుకుంటారు. కాబట్టి నేను ఈ వీడియోని అయితే తీసిన. వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసిరు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఎంతనైతే అంత వాట్సాప్లోనైతే షేర్ అయితే చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్ అయితే షేర్ అయితే చేసేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇటువంటి వీడియోస్ తోటి. జై శ్రీరామ్, బీ సేఫ్ అండ్ బీ అలర్ట్.